ఎట్లా అనిపిస్తుంది మ్యామ్ మీకు? నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంతమంది తెలుగు యువత సివిల్ సర్వీసెస్‌లో సక్సెస్ అవుతున్నారంటే ఆనందానికి నాకు అవధులు లేవు. వీళ్ళు ఈ సంవత్సరం అఖండ విజయం సాధించారు. సో, తర్వాత వీళ్ళందరూ కూడా సామాన్య కుటుంబాల నుంచి వచ్చి పేరెంట్స్ చాలా సపోర్ట్ చేసిన వాళ్ళే. ఎవరు పెద్ద పెద్ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్స్ కాదండి. ఇది కూడా విశిష్టంగా అనిపిస్తుంది ఈ సంవత్సరం నాకు. దాంతో పాటు సీఎస్‌బీఐఎస్ అకాడమీ ప్రతి సంవత్సరం కన్సిస్టెంట్‌గా సివిల్ సర్వెంట్స్‌ని అందిస్తుంది. ఈ ప్రస్థానం మేము కొనసాగిస్తూనే ఉంటామండి. ఈ సంవత్సరం చాలా మీరు గమనిస్తే నాలాగా వీల్‌చైర్‌లోనే ఒక అమ్మాయి సక్సెస్ అయింది. ఇక్కడే ఉంది. మీరు ఒకసారి పైకెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు వస్తుంది కిందకి. ఇట్లా రకరకాల పేరెంట్స్, రకరకాల బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. సో, నేను ఈ సక్సెస్‌కి ఎక్కువ సంతోషపడుతున్నాను ఈ సంవత్సరం. చాలా హ్యాపీగా ఉంది మాకు గూడా. ఇప్పుడు తెలంగాణలో మీ ఇన్‌స్టిట్యూట్‌లో ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి మ్యామ్? మా ఇన్‌స్టిట్యూట్‌లో 14 ర్యాంక్స్ వచ్చాయండి. వాళ్ళందరూ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుండి వచ్చిన వాళ్ళేనా? అవునండి. అందరూ నార్మల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఎవరు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. అందరూ నార్మల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి పేరెంట్స్ సపోర్టు అంత సపోర్ట్‌తో ఇక్కడ కష్టపడి చదువుకున్న వాళ్ళేనండి. యూపీఎస్‌సి రావడం అనేది పెద్ద విషయం. అంటే ఐఏఎస్, ఐపీఎస్ అట్లా పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి. వాళ్ళకి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తూ ఉంటారు? అంటే ఏం భయం ఉండదు అట్లాంటివి? మే మేజర్‌గా వాళ్ళకి మా సపోర్ట్ అంటే సబ్జెక్ట్‌లు ఈసారి ఎక్కడైనా దొరుకుతాయండి. వాళ్ళకెక్కడ తప్పుంది, వాళ్ళెక్కడ ఏ సబ్జెక్ట్‌లో లోపముంది, ఎక్కడ కరెక్ట్ చేయాలి, వాటి మీద మేము ఎక్కువ దృష్టి పెడుతుంటామండి. థాంక్ యూ. థ్యాంక్ యూ.